మోడీకి నేపాల్ రాజధాని ఖాట్మండూలో ఘన స్వాగతం లభించింది. రేపటి నుంచి 2 రోజుల పాటు జరగబోతున్న సార్క్ సమావేశంలో మోడీ పాల్గొన్నారు. ప్రధానమంత్రితో పాటు విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్, జాతీయ భద్రతా సలహాదారు కూడా నేపాల్కి వెళ్లారు. దక్షిణాసియా దేశాలు ఎదుర్కొంటున్న సవాళ్లపై ప్రధానంగా సార్క్ సమ్మిట్లో చర్చించబోతున్నారు. సార్క్ సమావేశం కంటే మరోవైపు మోడీ, నవాజ్ షరీఫ్ భేటీ మీద ఉత్కంఠ నెలకొని ఉంది. ఇటీవలి కాలంలో భారత్, పాక్ మధ్య కొన్ని నెలలుగా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని పదే ఉల్లంఘించడం, కాశ్మీర్పై మళ్లీ రచ్చ చేస్తుండటంతో భారత్ ఆగ్రహంతో ఉంది. ఈ నేపథ్యంలో ఇరు దేశాధినేతల భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది. మోడీ, షరీఫ్ల భేటీపై ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన రాకపోయినా రేపు కలిసే అవకాశాలైతే లేకపోలేదు.